కొంచెం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఈ యొక్క విలువైన సమయాన్ని ప్రభువు సన్నిధిలో ఈ రీతిగా మనం ఆనందించటం, ఆయన సన్నిధానాన్ని నిలవబడటం మనకెంతో ఆహ్లాదకరం, ఆనందకరం. మనం చేసే ప్రతి హల్లెలూయకి పరలోకములో నుండి మన ప్రభువు నువ్వు చెప్తున్న ప్రతిసారి నా కుమారుడు ఏం చేస్తున్నాడు, నన్నెందుకు తలుచుకుంటున్నాడు అని ప్రభువు చూస్తూ ఉంటాడు. నీ సమస్య ఏమిటో, నీ అక్కరేమిటో చూడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క మంచి సమయంలోనికి వెళ్ళి ప్రభు మాటలు కొన్ని మనం ధ్యానించుకుందాం. క్షమించండి, ఈ దినం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రభు యొక్క మాటలు ప్రకటించాలనే ఒక ఆశతో చేస్తున్న క్రమంలో కొంచెం లేట్ అయింది. మేబీ 10:30 ఆ ప్రాంతానికల్లా మనము తీసుకుందాం. ఇంకొంచెం ఆలస్యం అయితే 11. ఇంత ఖర్చు పెట్టుకొని ప్రభు మాటలు వినాలని అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ప్రభు మాటలు విందాం. ఇంకా ఎవరికైనా పాటలు ఇవ్వలేదని దయచేసి బాధపడవద్దు. రేపు సాయంత్రం, రేపు పగలంతా అవకాశం ఉంది. ఒక ఉపవాస ప్రార్థన అనేది ప్రాంగణంలో మనం చేసుకుందాం. రేపు సాయంత్రం సమయం కూడా దేవుని నామానికి మహిమకరంగా ఇదే సభ జరుగుతుంది. దయచేసి ఎవరు అన్యతగా భావించద్దు, మాకు ఇవ్వలేదు అనే మాట రానియద్దు. అందరికీ, తల్లులందరికీ ప్రేమతో చెప్తున్నాను. దయచేసి రేపైతే అవకాశం ఉంటుంది, ఎవరు ఏమనుకోవద్దు. మనం వాక్యంలోకి వెళ్దాం. సమూయేలు గ్రంథము వాక్యం చదవడానికి స్వీకరిస్తున్నాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గబియేలును హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా మాతో ఉన్నావయ్యా, మాతో మాట్లాడుచున్నావయ్యా. ఈ వాక్యం నేను కాదు ప్రభువా, నీవే నాలో ఉండి మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. వినుచున్న నీ బిడ్డలకు నీ ఆత్మను తండ్రి వారి హృదయాలలో తండ్రి సమృద్ధిగా పోయింది ప్రభువా. ఈ వాక్యం తండ్రి వారి హృదయాలలో తండ్రి నీరు కట్టి ఫలింపు చేయమని, నీ సేవకుడిని సెలవు చాటున మరుగుపరచుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దావీదు చెప్తున్నాడు. దావీదు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, దావీదు మహారాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఆయన రాజుగా ఉండి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సమయంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందంట. ఏమొచ్చిందంట? 3 సంవత్సరాలు విడవక కరువు వచ్చిందంట. అందుకని దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి చదువుదాం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. 3 సంవత్సరాలు కరువు కలిగింది. ప్రభువా, ఈ కరువు ఎందుకు కలిగింది? నేను చేస్తున్నటువంటి పరిపాలనలో, నా పరిపాలన ఈ కరువుకు గల ఏ కారణం అని చెప్పేసి దావీదు మహారాజు ఏం చేశాడంట? యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రార్థన ఆవరణంలో మోకరించివి ప్రభువుని వేడుకోవటం చేస్తున్నాడంట. దావీదు ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాలు కరువు కలిగింది. ఈ కరువు గల కారణం ఏంటి? ఈ కరువు ఎందుకు వచ్చింది?
అని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే యెహోవా మందిరంలోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఈ కరువుకు గల కారణం ఏంటని దావీదు ప్రభువుని అడిగాడంట. మన కుటుంబాల్లో కూడా ఈ రోజులలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన బాధలు, అనేకమైనటువంటి మరణకరమైన సమస్యలు వస్తున్నాయి. ఏ సమస్య వస్తున్నా, ఏ బాధ వస్తున్నా, ఎలా ఉన్నా కానీ మనమైతే ఒక మరణమే వచ్చిందంటే ఒక వారం ఏడుస్తాము, తర్వాత తిరిగి యథాతిరిగి ఉంటాం. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా ఈ కరువుకు గల కారణం ఏంటి అని చెప్పి దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడంట. అందుకు దావీదునకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, గిబియోనీయులను ఇశ్రాయేలు సంబంధికులు కారు. నానా ఒక నిమిషం. సౌలు గిబియోనీయులను హతము చేసింది కనుక, సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక వారిని బట్టి ఈ కరువు వచ్చిందంట. ఇక్కడ కరువు ఎందుకు వచ్చిందంట? సౌలు అనేటువంటి రాజు దావీదు కంటే ముందుగా పరిపాలించినటువంటి సౌలు అనేటువంటి రాజు ఆ యొక్క ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్న సమయంలో ఈయన ఏం చేశాడు? గిబియోనీయులైనటువంటి కొందరిని హతము చేశాడంట. ఏం చేశాడంట? కొందరిని హతము చేశాడంట. అందును బట్టి నీకు ఈ కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చిందమ్మా? సౌలు ఆ గిబియోనీయులను బట్టి, ఆ గిబియోనీయులను హతము చేశాడంట, అనేక మందిని చంపాడంట. దానిని బట్టి ఈ కరువు వచ్చిందని చెప్పేసి యెహోవా దావీదుతో చెప్తుంటాం. ఈ రోజులలో మనము కూడా అనేకమైన కరువుల్లో ఉండొచ్చు, అనేకమైన సమస్యల్లో ఉండొచ్చు. కానీ దావీదుకి సమస్య వస్తే, దావీదుకి ఒక బాధ కలిగితే దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నిలవబడి అడిగాడు, ప్రభువా ఈ కరువుకు గల కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది అని చెప్పేసి దావీదు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, అయ్యా ఈ కరువుకు గల కారణం ఏంటంటే ఆ సౌలును బట్టి నీకు కారణం, ఆ సౌలును బట్టి ఈ కరువు వచ్చింది, ఆ సౌలును బట్టి ఈ సమస్య వచ్చిందని చెప్పేసి దేవుడు దావీదుతో చెప్పాడు. మరి సౌలును బట్టి వచ్చింది, మరి ఈ సమస్య ఎలా పోతుంది, ఈ సమస్య పోవాలంటే ఏంటి, ఈ కరువు పోవాలంటే ఏంటి అని చెప్పేసి దావీదు దేవుణ్ణి అడగ్గా దేవుడు ఈ సమస్య గిబియోనును బట్టి వచ్చింది అని చెప్పాడు. అసలు ఈ గిబియోనును బట్టి ఈ సమస్య ఎందుకు వచ్చింది మనం చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే చదవం ఒకసారి. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పట్టలు కట్టి ఓకే ఆమేన్. చూద్దాం.
యెహోషువ అనేటువంటి ఒక ప్రవక్త మోషే సమయం అయిపోయిన తర్వాత దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యెహోషువ నడిపిస్తున్న సమయంలో, యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వాన్ని బట్టి వారు బయలుదేరి ఆ యొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతాన్ని బయలుదేరి ముందుకొచ్చినప్పుడు ముందుగా వాళ్ళు గిల్గాలులో వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళు బయలుదేరి ఆ ధరనున్నటువంటి ఎరుకో పట్టణాన్ని వారు జయిస్తారు. మనం గమనించినట్లయితే ఈ ఎరుకో పట్టణాన్ని ఆ యొక్క 7 మార్లు 7 రోజుల పాటు ఆ గోడ చుట్టూ తిరిగి ప్రభు పేరిట వారు పెద్దగా కేకలు వేయగా వారు పట్టణాన్ని జయించారు. ఈ విషయము యెహోషువ మన ప్రభు అయినటువంటి యెహోవా పక్షము నుండి కార్యము చేస్తున్నాడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు, ఆ ఇజ్రాయేల్ దేవుడు ఆ యెహోషువ నాయకత్వంలో వారికి ప్రతి దేశాన్ని వాళ్ళు సొంతగా వారు ఆ దేశాలని వారు తీసుకుంటున్నారు. దేవుడు వారికి బహుమానముగా ఇస్తున్నారనే సంగతి యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత, హాయి పట్టణాన్ని జయించిన తర్వాత ఆ యొక్క గిబియా అనేటువంటి పట్టణ వాస్తవులకి తెలిసిందంట. ఇదేం చేశారంటే ఒక కపటోపాయం వేసుకున్నారు. ఎలాగైనా యెరికో పట్టణాన్ని యెహోషువ తన దేవుడైన యెహోవా నామములో జయించాడు. తర్వాత హాయి పట్టణాన్ని జయించారు. ఇంకేముంది, మా పట్టణాన్ని కూడా వారి దేవుడు గొప్పవాడు, వారికి కార్యము చేయటానికి సిద్ధముగా ఉంది. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ కాలు పెడితే, ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ నిలబడితే వారి ప్రార్థన వారి దేవుడు వింటాడని భయపడి వారు ఏం చేశారంటే కపటోపాయం పొందారంట. ఎలాగైనా యెరికో పట్టణాన్ని జయించారు, ఎలాగైనా హాయి పట్టణాన్ని జయించాడు. వారి దేవుడు గొప్పవారు, వారి ప్రార్థన దేవుడు వింటారు, వారు ఆ రాజ్యం మీదకి వచ్చారంటే వారికి విజయమే కానీ అపజయం అనేది లేదని చెప్పేసి ఆ గిబియా పట్టణస్థులు తెలుసుకొని ఎలాగైనా వీరు మమ్మల్ని చంపేస్తారు, ఎలాగైనా మా పట్టణాన్ని పట్టుకొని మమ్మల్ని ఎలాగైనా చంపేస్తారు, మా పట్టణాన్ని నాశనం చేస్తారని ఈ గిబియా పట్టణ వాస్తవులు ఏం చేశారంటే కపటోపాయం పన్ని ఆ యెహోషువ దగ్గరకు వచ్చి వీరు తెలుసుకున్నారు, వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ దేవుడు వీరికి ఏది కావాలని చేస్తున్నారు, వీరి దేవుడు వీరికి రాజ్యాలను ఇస్తున్నాడు, గొప్ప గొప్ప అధికారాలను ఇస్తున్నాడు, వీరి ప్రార్థన చేస్తే వారి దేవుడు గొప్పగా వింటాడని ఈ గిబియా పట్టణ వాస్తులకి తెలిసిపోయింది. వారు ఏమనుకున్నారంటే అయ్యా ఇంకెలాగైనా కానీ ఇంకేం చేసినా కానీ మా పట్టణాన్ని వాళ్ళు నాశనం చేస్తారు, వాళ్ళ దేవుడు గొప్పవాడంట, వాళ్ళ దేవుడు ఏదడిగితే చేస్తాడంట అని చెప్పేసి గిబియా పట్టణం వాళ్ళు ఇజ్రాయేలు ప్రజల్ని చూసి భయపడి వీరందరూ ఏం చేశారంటే మా పట్టణాన్ని కాపాడుకోవాలి, మా పట్టణాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని ఆ యెహోషువ దగ్గరికి కపటోపాయము అంటే ఇదేం చేశారంటే రాజులుగా వెళితే వారి మీద యుద్ధం చేయాలి, ఆ పట్టణ వాస్తువులుగా వస్తే ఎలాగైనా మిమ్మల్ని మేము నాశనం చేయాలని చెప్పేసి ఈ యెహోషువ దేవుని పక్షాన్ని నిలబడి ఉన్నాడు. కాబట్టి ఈ గిబియా పట్టణ వాస్తువులు భయపడి యెహోషువ కాడికి వచ్చి వారి గాడిదలకు పాడైపోయినటువంటి చిత్తులు కట్టుకొని ద్రాక్షారసం తీసుకొని ఈ ఎండిపోయి వారం రోజుల క్రితం చేసినటువంటి రొట్టెలు తీసుకొని ఎలాగైనా కానీ వారిని మెప్పించాలని వీళ్ళు ఏం చేశారంటే మేము రాయబారులమయ్యా, మేము ఏగులు వారమయ్యా, మేము రాయబారులము, ఆ ప్రాంతాన్ని మేము చూడటానికి వచ్చామయ్యా అని చెప్పి యెహోషువకు అనుమానం రాకుండా ఇదేం చేశారంట పాత తిత్తులలో ద్రాక్షారసం పోసుకొని వారి చెప్పులంట ఈ చిరిగిపోయే స్థితిలో పెట్టుకొని వారి బట్టలు సన్నగిల్లే స్థితిలో అంటే ఆ బట్టలన్నీ కూడా మాసిపోయిన స్థితిలో పెట్టుకొని వారి ఆహారము రొట్టెలు ఎండిపోయిన స్థితిలో పెట్టుకొని వారు బయలుదేరి వచ్చి యెహోషువ కాడ అన్నారు, అయ్యా మాకు తినటానికి ఆహారం లేదు, ఇదిగో చూడండి ఈ రొట్టెలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి, ఇదిగో చూడండి ఈ యొక్క ద్రాక్ష తిత్తులు కొత్తవి కాదు, ఇందులో ఉన్న ద్రాక్ష రసము మంచిది కాదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎలాగైనా కానీ ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకోయా, నీ సన్నిధిలో మమ్మల్ని ఉండని అయ్యా అని యెహోషువ దగ్గర. ఎందుకు యెహోషువ దగ్గరికి అలా వచ్చారు?
యెహోషువ వారి పట్టణానికి వెళ్తే వారిని అందరిని హతము చేసి నాశనం చేసి వారి పట్టణాన్ని తగలబెట్టి వారికి కలిగిన సమస్తాన్ని నాశనం చేసి ఆ పట్టణాన్ని దోసుకుంటారని భయపడి ఈ రీతిగా కపటోపాయం పొంది యెహోషువ కాడికి వచ్చారు. సరే, యెహోషువ ఏం చేస్తున్నాడంటే, అయ్యా మీరెవరు, ఎందుకు వచ్చారు, ఏమిటి అని అడిగినప్పుడు, అయ్యా మేము ఇదేదో ఈ దారిలో వెళ్తూ ఉన్నాం, మీ దయ పొందాలని వచ్చామయ్యా అని చెప్పి వీరు ఆ రాజ్యానికి సంబంధించిన అధిపతులు అధికారులను తెలిస్తే వారిని ఎక్కడ చంపేస్తారని ఈ యెహోషువ దయ పొందటానికి ముందు ఒక ప్రమాణం చేయించుకున్నారు. ఏమని తెలుసా, అయ్యా మేము మీతో కలిసి ఉంటాము, మేము మీతో పాటు పని చేస్తాము, మీకు నీరు కావాలంటే తెచ్చిపోస్తాము, మీకు కట్టెలు కావాలంటే ఏరి పెడతాము అని చెప్పేసి ఆ యొక్క యెహోషువ దైవజనుడి కాడికి వెళ్ళి వీళ్ళు ఒక మాట తీసుకున్నారు. అప్పటి వరకు యెహోషువకి విషయం తెలియదు, వీళ్ళు ఎవరనేది తెలియదు. పాపం ఎవరో వస్తున్నారులే వారికి మనం సహాయం చేద్దామని యెహోషువ తెలియకుండా మాట ఇచ్చాడు. యెహోషువ తెలియకుండా మాట ఇచ్చారు. ఎప్పుడైతే మాట ఇచ్చాడో దేవుని సన్నిధిలో నీవు కూడా ఒక్కసారి మాట ఇచ్చినావు, బాప్టిజం తీసుకొని నీవు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావేమో. ఎంతగా ఉంటుందంటే ఆ మాట, ప్రభు ఇచ్చేటువంటి గొప్ప మాట, ప్రభు ఇచ్చేటువంటి గొప్ప స్వరము. ఆయన దినాలలో యెహోషువ ప్రమాణం చేశాడు, ఈ గిబియా వారిని మేము చంపము, ఈ గిబియా పట్టణవస్తులను మేము చంపమని చెప్పేసి మాట ఇచ్చేశాడు. వీళ్ళెవరో తెలియక మాట ఇచ్చారు. మాట ఇచ్చి అయిపోయిన తర్వాత వారు గిబియా వారని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, యెరికో పట్టణాన్ని జయించారు, హాయి పట్టణాన్ని జయించారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి గిబియాని జయించే సమయంలో ఈరొచ్చి యెహోషువతో మాట తీసుకున్నారు. యెహోషువ ఏమన్నాడు, మిమ్మల్ని మేము చంపమని మాట ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే గిబియా అనేటువంటి వారిని చంపము అని దేవుడు మాట ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు, ఈ యొక్క ప్రజలు ఈ కరువు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అర్థం ఏంటంటే గిబియా ప్రజలను చంపనని యెహోషువ ఆ దినాలలో మాటిస్తే ఇప్పుడు సౌలు ఏం చేశాడు, గిబియోనులు మొత్తాన్ని కలిసి, చదవండి అమ్మా సమూయేలు 21వ అధ్యాయము 2 సమూయేలు 21:1. దావీదు కాలమున 3 సంవత్సరాలు ఇడువక కరువు సమీపించును. దావీదు యెహోషువతో యెహోవాతో మనం చేసిండు. ఇప్పుడు ఏం జరిగింది, అయ్యా ఈ కరువు ఎందుకు వచ్చింది అని చెప్తే ఈ కరువు సౌలును బట్టి వచ్చిందని చెప్పిండు. సౌలు గిబియోను చంపిన దాన్ని బట్టి కరువు వచ్చింది. మరి ఇక్కడ వచ్చేసి యెహోషువ ఏమని వాగ్దానం చేశాడు, ఈ గిబియా ప్రజలను నేను ఎక్కడా చంపును అని వాగ్దానం చేశాడు. మరి చంపనని వాగ్దానం చేసినటువంటి ఆ ప్రజలని సౌలు రాజు ఏం చేశాడంటే, యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలంటే ఆ గిబియా ప్రజలను తీసుకొచ్చుకొని వారికి కావాల్సినటువంటి మందసం దగ్గర కావాల్సినటువంటి చర్చిలో కావాల్సినటువంటి నీరు తెప్పించుకోవాలి, కట్టెలు ఎరించుకోవాలి, వారికి కావాల్సిన సమస్తాన్ని ఆ ప్రజలతో ఇజ్రాయేలులు ఒక రిలేషన్గా, ఒక బంధువులుగా వారి పక్షాన ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ గిబియా ప్రజలను యెహోషువ చంపనని మాట ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మాట ఇచ్చినటువంటి యెహోషువ మాటను పక్కన పెట్టేసి ఈ రాజు అయినటువంటి సౌలు ఆ గిబియా ప్రజలను చంపటాన్ని బట్టి ఇక్కడ ఏమొచ్చిందంట, కరువు సంభవించిందంట. ఈ కరువు ఎందుకు వచ్చిందని అడిగితే దేవుడు ఏం చెప్పాడు, సౌలును బట్టి కరువు వచ్చింది. కరువా నువ్వెందుకు వచ్చింది అంటే సౌలును బట్టి వచ్చింది. ఇప్పుడు మనం గమనిస్తే మనం 3 ప్రశ్నలు వేసుకొని సమయము దైవ సేవలకు ఇస్తాను. 3 మాటలు. 1, దావీదు కరువు ఎందుకు వచ్చిందని దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏం చెప్పాడు, సౌలును బట్టి. అయిపోయింది. ఇప్పుడు మనం గమనిస్తే ఆ దావీదు ఆ కరువును బట్టి దేవుని దగ్గర అడిగాడు, గిబినీలు చంపటం వల్ల వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేశారంటే
దావీదు వెళ్ళాడు. గిబియోనుల దగ్గరికి వెళ్ళేసి, గిబియా ప్రజలారా, సౌలు చేసిన దాన్ని బట్టి ఈ కరువు వచ్చిందని చెప్పేసి దేవుడు నాకు చెప్తున్నాడు. అయితే మీకేం కావాలి? అయితే మీకేం కావాలంటే, గిబియా పట్టణ ప్రజలు ఏమంటున్నారంటే, ఏమొద్దయ్యా, ఆ సౌలు కుటుంబంలో నుంచి మాకు 7 మందిని, సౌలు కుటుంబంలో నుంచి 7 మందిని మాకు అప్పచెప్పండి, వారిని మేము హతము చేస్తే మా యొక్క పగ తీరుతుందని చెప్తున్నాడు. ఏం చేయాలంట? సౌలు గిబియాలను చంపాడు. కరువు ఎందుకు వచ్చింది? సౌలును బట్టి వచ్చింది. అయితే ప్రియా తల్లులారా, ప్రియా తండ్రులారా, మనం గమనిస్తే కరువు వచ్చింది సౌలును బట్టి. గిబియా వాళ్ళు ఏమంటున్నారు? సౌలు మమ్మల్ని చంపాడు కాబట్టి సౌలు కుటుంబంలో నుంచి మాకు 7గురిని ఇవ్వన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే వెళ్ళినట్లయితే 2 సమూయేలు 21:8 ఒకసారి మనం చదువు. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులను ఉమ్, ఉమ్, స్తోత్రం. చూడండి, సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి సౌని యొక్క ఉమ్, సౌలునకు కలిన రిస్పా అనేటువంటి ఒక ఉపపత్ని సౌలునకు ఉందంట. అయితే వారిని బట్టి వారి 2 బిడ్డల్ని అక్కడ తీసుకుంది. అయితే ఆయనకు మనమరాలు ఒక ఆమె ఉంది. ఆ మనమరాలను బట్టి కూడా ఆమెకున్నటువంటి 5 బిడ్డల్ని, ఈ 7 తీసుకెళ్ళి గిబియోనులకి దావీదు అప్పచెప్పాడంట. ఇప్పుడు మనం ఒక ప్రశ్న చూద్దాము. ఇప్పుడు ఆ 7 మంది బిడ్డలను తీసుకెళ్ళేసి ఆ 7 మంది బిడ్డలను ఒకే రోజు ఆ కొండ మీద ఉరి తీశారంట. 7 మంది బిడ్డలను తీసుకెళ్ళి ఒకే రోజు ఆ కొండ మీద ఉరి తీశారంట. ఇప్పుడు మనం వెళ్దాం, ఆ ఉరి తీయబడినటువంటి ఆ బిడ్డలతో మనం అడుగుదాం, అయ్యా మీరెందుకు ఉరి తీయబడ్డారా అని వారిని అడిగితే వారు అంటున్నారు, అయ్యా మా పాపమేమీ లేదయ్యా, మా దోషమేమీ లేదయ్యా, మేమేమి చేయలేదయ్యా, అయ్యా అన్యాయముగా తీసుకెళ్ళి చనిపోయిన బిడ్డల్ని ఎందుకు ఉరి తీశారని మనం కొంచెంసేపు అడుగుదాం అనుకుందాం. వాళ్ళు చెప్తున్నమాట, మేమేం పాపం చేయలేదయ్యా, మేమే దోషం చేయలేదయ్యా, అన్యాయంగా మేము ఉరికమ్మం ఎక్కి చనిపోయామయ్యా. మొదటి ప్రశ్న వారిని అడిగాం. ఎవరిని అడుగుతున్నాం మనం? మొదటి ప్రశ్న, చనిపోయినటువంటి సౌలు వంశంలో ఉన్నటువంటి బిడ్డలను, ఎవరైతే 7 ఉరి తీయబడ్డారో ఆ బిడ్డలను మనం అడుగుచున్నాం. ఏమని? అయ్యా మిమ్మల్ని ఎందుకు చనిపోయారా, మీకెందుకు ఉరేశారా, ఈ చావుకు గల కారణం ఏంట్రా అని వారిని అడిగితే వారు చెప్తుంది, మాకేం తెలీదయ్యా, మేము ఇలాగే ఉన్నామయ్యా. ఆ దావీదు రాజు ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి ఆ గిబియా వాళ్ళకి మమ్మల్ని అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడంటే, మా తాత ఉన్నాడు కదా, మా తాత చేసినటువంటి పాపము, మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న చేసినటువంటి పాపాన్ని బట్టి మమ్మల్ని ఈ ఉరి వేశారయ్యా. చూడండి, తండ్రి చేసినటువంటి పాపము, సౌలు చేసినటువంటి పాపము, ఆ పాపాన్ని బట్టి ఈ యొక్క 7 బిడ్డలు మరణానికి వచ్చారు. వీరు పాపం చేశారా? చిన్నపిల్లలు ఏమి తెలియదు, ఈ యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు ఏమి తెలియదు. ఈ కరువు ఎందుకు వచ్చింది? సౌలును బట్టి కరువు వచ్చింది. దేవుడు ఈ దావీదు యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఏం చెప్పాడు? సౌలును బట్టి ఈ కరువు వచ్చిందని చెప్పాడు. గిబియోనీయుల కాడికి పోయి అడిగాడు, ఎందుకు మిమ్మల్ని బట్టి ఈ కరువు వచ్చిందంట, మీకు సౌలు ఏం చేశాడంటే, అవునయ్యా అన్యాయముగా మీ వెనకాల మేము ఉంటామని చెప్పాము, మీకు నీళ్లు పోస్తాము, మీ మధ్యలో మేము ఉంటాము, మీతో మేము కలిసి ఉంటారని చెప్తే, గిబియా అనేవాడు ఎవడు కూడా మన దండిలో ఉండకూడదు, మన ఇజ్రాయెల్లో ఉండకూడదు అని చెప్పేసి ఒక్కొక్కరిని పిలిచి ఆ యొక్క గమిని యొద్ద మమ్మల్ని అన్యాయంగా చంపాడయ్యా.
మా పితరులను చంపాడయ్యా, దీన్ని బట్టి మాకు సౌలు మీద పగ, దీన్ని బట్టి మాకు సౌలు మీద పగ. చూడండి, ఒక వ్యక్తిని బట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, సౌలును బట్టి ఈ కరువు. గిబియోనులు అడుగుచున్నారు, సౌలును బట్టే ఈ పగ. ఆ యొక్క బిడ్డలు అంటున్నారు, మాకేం తెలియదయ్యా, అన్యం పుణ్యం తెలియని మమ్మల్ని తీసుకెళ్ళి ఈ కొండ మీద అన్యాయంగా ఉరి తీశారయ్యా, మా జీవితాలు అన్యాయం అయిపోయాయ్యా. ఎవరిని బట్టి? ఈరదే అంటున్నారు. అయితే ఈ కరువు వచ్చిన విధానాన్ని బట్టి, ఈ దావీదు అడిగిన విధానాన్ని బట్టి, ఆ బిడ్డలను మనం అడిగిన విధానం బట్టి తర్వాత మనం గమనిస్తే ఈ బిడ్డలందరూ కూడా అలాగ సాక్ష్యం ఇచ్చారు. ఈ యొక్క దావీదు చూస్తే సౌలును బట్టి అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క బిడ్డలు మొత్తాన్ని ఒకే దినం పాఠం తీసుకెళ్ళి ఆ కొండ మీద ఉరివేసి ఆ కొండ మీద అతను చంపేస్తే ఆ బిడ్డలందరూ చనిపోయిందని బట్టి తన తల్లి అయినటువంటి రిస్పా, సౌలుకు ఉపపత్ని అయినటువంటి రిస్పా తన ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. తన ఇద్దరు బిడ్డలను కోల్పోయి ఆ యొక్క మరనాడు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ఒక గోనె పట్టు తీసుకొని ఆ గోనె పట్టు కట్టుకొని ఆ శవాలు ఏలబడి ఆ ఊగులాడుతున్నటువంటి శవాల దగ్గర నిలవబడి, ఏవైనా రాత్రి వేళ సమయంలో క్రూర మృగాలు వచ్చి శవాలను తీసుకెళ్తాయేమో, క్రూర మృగాలు వచ్చి ఆ శవాలని లాక్కెళ్తాయేమో, లేదా పైనుంచి ఎండకి ఆ శవాలు పాడవుతాయేమోని ఆ యొక్క తల్లి ఆ గోనె పట్ట కట్టుకొని వచ్చేటువంటి ఆ పక్షుల్ని, పోయేటువంటి ఆ క్రూర మృగాల్ని తోలుతూ ఉందంట. చనిపోయినటువంటి ఆ 7 శవాలకి ఈ తల్లి సంరక్షణగా ఉందంట. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్ళి పడేస్తారు. ఈ తల్లి అయితే ఆ ఉరి తీయబడినటువంటి బిడ్డల దగ్గర నిలబడి ఆ ఉరి తీయబడినటువంటి బిడ్డల కాడ సంరక్షిస్తుందంట. శవాలుగా ఉన్నటువంటి ఆ శవాలకి ఆ తల్లిని ఇప్పుడు మనం అడిగితే, అమ్మా ఎందుకమ్మా 6 నెలల పాటు ఆ శవాలను ఆ తల్లి సంరక్షించిందంట. ఇప్పుడు మనం ఆ తల్లికి అడిగిపోయి అడుగుతాం, తల్లి నువ్వెందుకమ్మా ఈ 6 నెలల పాటు ఆ కొండ మీద ఉన్నావు, ఆ గోని పట్ట కట్టుకున్నావు, నువ్వెందుకు అక్కడ నిలబడ్డావు అని చెప్తే ఆ తల్లి అంటుంది, అయ్యా ప్రేమ, నేనెంతో ఇష్టంగా బిడ్డలను కన్నాను, నేనెంతో అల్లారు ముద్దుగా ప్రేమించాను, నేనెంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డలని సంరక్షించాను, పోషించాను. అయ్యా గర్భ వేదనయ్యా, నా బిడ్డలయ్యా, నేను కన్నానయ్యా, ఎంత ఇష్టంగా కన్నా నా బిడ్డలు ఈరోజు ఉరి తీయబడ్డారయ్యా. చూడండి ప్రియ సహోదరులారా, ఆ బిడ్డలు ఉరి తీసిన విధానాన్ని బట్టి ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క వ్యధ బయటికి చెప్పుకుంటుంది. నా బిడ్డలో ఏమి తెలియని, అన్యం పుణ్యం తెలియని నా బిడ్డలని అన్యాయంగా ఆ గిబియోనీలు పొట్టను పెట్టుకున్నారయ్యా. నేనెంతో ప్రేమగా కన్నాను, నేనెంతో ప్రేమగా సంరక్షించాను, నేనెంతో ప్రేమగా నా బిడ్డలు ఒక వయసుకు వచ్చినప్పుడు వారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారికి పుట్టే బిడ్డలను నేను ఎత్తుకొని వారిని ఎంతగానో ఆనందించాలని నేను అనుకున్నానయ్యా. కానీ ఈరోజు నా బిడ్డలందరూ అక్కడ ఊరి తాడులకు ఊగలాడుతున్నారయ్యా అని ఆ తల్లి చెప్పింది. మొదటిగా ఆ బిడ్డలను అడిగితే, మా తప్పేమీ లేదయ్యా, మా పితృడున్నాడే, మా తాతగారు ఉన్నారే, మా నాన్నగారు ఉన్నారే, ఆ సౌలును బట్టి ఈ శ్రమ మాకు వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి అంటున్నది, 6 నెలల పాటు ఆ కొండ మీద శవాల దగ్గర తిన్నాదో తినలేదో, ఏ స్థితిలో ఉందో మనకు తెలియదు, కానీ ఆ తల్లి ఆ శవాలను సంరక్షించుకుంటా, రాత్రి వేళ వచ్చే క్రూర మృగాలకు, పగల వచ్చే పక్షులు ఆ యొక్క శవాల మీద వాలకుండా, ఆ శవాల యొక్క పాడవకుండా ఉండటానికి ఒక గోని పట్ట కట్టుకొని కాపలాగా ఉందంట. కాపలాగా ఉన్నటువంటి ఆ బిడ్డని మనం ప్రశ్నిస్తే ఆమె చెప్తుంది, ఎందుకమ్మా చనిపోయిన వారు కదా, ఎలాగ చనిపోయినాక మనకు రారు కదా, మరి ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్తే ఆ తల్లి చెప్తున్నది, ప్రేమయ్యా ప్రేమ, నేను నా గర్భంలో నుంచి వారిని ఇష్టంగా కన్నానయ్యా. ఈరోజు ఆ బిడ్డలు అక్కడ ఉరితాడికి ఊగులాడుచుంటే
నా హృదయం అల్లాడిపోతుందయ్యా. ప్రియ సహోదరులారా, ఆ యొక్క తల్లిని బట్టి ఆమె కూడా చెప్తుంది, నా భర్త గారు ఉన్నారు కదా సౌలు, ఆ సౌలు ఆ దినాలలో గిబియోలను చంపిన విధానాన్ని బట్టి నా బిడ్డలు ఈరోజు శ్రమ అనుభవిస్తున్నారయ్యా. ఆ రోజు నేను చేసిన, నా భర్త చేసిన పాపానికి నా బిడ్డలు ఈరోజు ఈ మరణ కాండం ఎక్కారయ్యా. మనం మొదటిగా ఉరి తీయబడినటువంటి ప్రజలను అడిగాము. వారెవరిని చెప్పారు? ఈ సౌలును బట్టే మాకు ఉరి. తోడుగా పోయినటువంటి తల్లి, సంరక్షించుకుంటున్న తల్లి. చూడండి, ఏ బిడ్డ, ఏ తల్లి అయినా ప్రాణంతో ఉన్నప్పుడు బిడ్డను సంరక్షించుకుంటాం. ఇక్కడైతే తన బిడ్డల ప్రాణం పోయినా కూడా అక్కడ నిలబడి సంరక్షిస్తుందంట. ఆమెను అడిగితే ప్రేమయ్యా, నా బిడ్డలో ప్రేమ అంది. ప్రియ సహోదరులారా, మనం గమనించినట్లయితే మూడో ప్రశ్నగా మనం గమనిస్తే, ఇప్పుడు గిబియోనీల దగ్గరికి వెళ్దాం. ఓ గిబియోనీలారా, మీరెందుకు ఒక దినం పాటు 7 మంది ఆ యొక్క సౌలు కుటుంబం మీరు చంపారు అని ఆ గిబియోనులను అడిగితే వారు అంటున్నారు, అయ్యా, ఆ రోజు యెహోషువ మాకు వాగ్దానం చేశాడయ్యా, మిమ్మల్ని ఎప్పుడు చంపను, మిమ్మల్ని ఎప్పుడు ఏం చేయను, మీరు ఆ దేవుని మందిరానికి నీరు పోయండి, మా వెనకాల కట్టెలు మోయండి, దహన బలి కోసం మీరు మా వెనకాల ఉండి పని చేయండి అని చెప్తే, ఆ రోజు మేము వారికి నమస్కరించి వారి మధ్యలో ఉండి వారికి అప్పుడు మొదలుకొని యెహోషువ కాలం మొదలుకొని ఇప్పుడు సౌలు కాలం వరకు కూడా మేము ఆయన వెనకాల వారికి సేవ చేస్తూ వచ్చామయ్యా, వారికి సేవ చేస్తూ వచ్చామయ్యా, వారికి ఎన్నో చేసామయ్యా, వారి కాళ్ళు పట్టామయ్యా, వారి బిడ్డలకి ఏది కావాలని చేసామయ్యా, వారి యొక్క సైన్యానికి ఏది కావాలని చేశాము. కానీ మా ప్రజలలో అనేక మందిని పాలెము లోపలికి రాకుండా, ఆ ఇజ్రాయేల్ ప్రజలతో ఉండకుండా హతము చేశాడయ్యా. గిబియోనులారా, మీకేం కావాలి అంటే పగ అయ్యా, పగ. ఆ యొక్క బిడ్డలు చేసినటువంటి దాన్ని బట్టి సౌలు మీద ఉన్న పగ. అయ్యా, సౌలు చేసిన పాపమే కదా, మరి ఇప్పుడు బిడ్డలు యవనస్తులు ఏం చేశారయ్యా? అన్యాయంగా వారిని ఉరి తీశారు కదా, వారి జీవితాలను పాడు చేశారు కదా అని చెప్పి ఆ గిబియోనులను అడిగితే వారు అంటున్న మాట ఏంటంటే, మత్త సమయం మీద ఆ ప్రభావాన్ని బట్టి మేము ఆయన మీద కసి పెంచుకున్నామయ్యా. ఎలాగైనా కానీ సౌలు యొక్క సంతానాన్ని నాశనం చేయాలని, సౌలు యొక్క కుటుంబాలను పాడు చేయాలని, వారిని హతమార్చుకోవాలని మేము పగ పెంచుకున్నామయ్యా. చూడండి ప్రియ సహోదరులారా, ఈ రోజుల్లో మనం పెంచుకున్నటువంటి పగ, ఈ రోజుల్లో మనం ఉంటున్నటువంటి స్థితి, మన ప్రభువును మర్చిపోయి, మన ప్రభు ఇచ్చిన మాటను మర్చిపోయి, ఆ దినాలలో యెహోషువ ఇచ్చిన మాటని మర్చిపోయి సౌలు చేసినటువంటి పనికి ఈ ప్రజలైనటువంటి యవ్వనస్తులు, అన్యం పుణ్యం తిరిగినటువంటి యవ్వనస్తులు 7 హతమార్చింది, మరణంలోనికి తీసుకెళ్ళింది. తండ్రి ఆ యొక్క ఎవరిని అడిగితే, సౌలును బట్టి మేము, మా పితృని బట్టి మేము ఈ మరణం పొందామని చెప్పారు. ఆ తల్లిని అడిగితామంటుంది, నా భర్తదేయా చేసిన పాపకి, ఆయన చేసి ఘోరటువంటి ఇతను బట్టి నా బిడ్డను కోల్పో అని చెప్పింది. ఇప్పుడు గిబియా వారి దగ్గర వారు ఏమంటుంటే, అయ్యా, ఇన్ని సంవత్సరం మేము వారికి చేసామే, ఇన్ని సంవత్సరం నీళ్లు తెచ్చామే, తెమ్మంటలు తెచ్చామే, వంగమంగా వారి మంటలు వేసే వారి ప్రతి ఇప్పేం చేస్తే మా పితందరును కత్తి చేత హతము చేశాడయ్యా. దీన్ని బట్టి మాకు పగ, దీన్ని బట్టి అతని మీద దేశము, ఎలాగైనా కచ్చి తీర్చుకోవాల్సిందే. ఆ కత్తి తీర్చుకుంటేనే మాకు తగ్గింది, మా హృదయం ఉన్నటువంటి వేదన తగ్గిద్ది. ప్రియనంగమా, చూడండి, అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ బిడ్డలు, అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ యొక్క పిల్లలు, అనవసరంగా తల్లులు చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రియజనంగమా, ఈ దినాల్లో మరుస్తున్నటువంటి పాపాన్ని బట్టి అనుకోవచ్చు, ఈ పాపం మరుస్తున్నాము, ఈ రీతిగా మనం ఉంటున్నాము,
మనం అవుతుంది, మనం ఈ పాపము ఇప్పుడు చేస్తాము, రహస్యమందు మనల్ని ఎవరు చూస్తున్నారు, రహస్యమందు మనం చేసే పాపము లేదా ఈ పరిస్థితిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మన స్థితిని బట్టి దేవునిదిలో తెలియదు కదా, ఎవరు మనం చూడు కదా, మనం ఏం చేస్తే ఏమైందని చెప్పేసి మనం చేస్తున్న పాపాన్ని మన దోషాన్ని బట్టి మన అతిక్రమాన్ని బట్టి మన పాపము మన బిడ్డలో ధారబోయబడుతుందయ్యా. చూడండి, అన్యోన్యం ఎరిగినటువంటి ఆ బిడ్డలు, అన్యోన్యం ఎరిగినటువంటి ఆ బిడ్డలు సౌలు చేసిన పరిస్థితి, సౌలు చేసిన బట్టి, సౌలు చేసినటువంటి ఆ హత్యలను బట్టి ఈ బిడ్డల యొక్క ఒడిలో నేను అంటున్నాను, మనం గదినములలో మనుషుల పరిస్థితులలో ఎన్నో ఘోరమైనటువంటి వ్యభిచారాలు చేశాము, ఎన్నో పాపములు చేసి ఉంటాము, ఎన్నో మరమైన పరిస్థితులు, ఎన్నో ఇతరుల మీద మనం చొనుక్కోవచ్చు, దేవుని మీద చొనుక్కు ఏకమైన పాప పడి ఇది నాన్న మా బిడ్డల ఎడిలో పాపం పోస్తున్నామయ్యా, చేసిన పాపము మన బిడ్డల ఎడిలో పోయబడిందయ్యా. అందుకే చెప్తున్నాడు, మనకు గనటైతే నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదివినట్లయితే, నిర్గమ 20వ అధ్యాయం 5 మనం ఒక్క చూస్తే, అనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషముగా దేవుడిని. చూడండి, మన దేవుడంట రోషం కలిగిన దేవుడంట. సౌలు చేసిన పని వదిలిపెట్టాడా? తన బిడ్డక ఒడిలో పాపము పడిందంట, ఒక బిడ్డల ఒడిలో అపరాధం పెట్టిందంట. యెహోవా అంటున్నాడు, ఏలయ్యా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, దేశించు వారి విషయము 3-4 తరంకు తండ్రుల దోషములను కుమారుల మీదకి తప్పించు. చూడండి అమ్మా, ఆ తండ్రి చేసినటువంటి పాపము, ఆ భర్త చేసినటువంటి పాపము, ఆ పితరుడిచ్చినటువంటి పాపము ఇప్పుడున్నటువంటి మన బిడ్డల తరం మీద, ప్రియ సహోదరుడా, ఎన్నో పాపములు చేస్తూ యవ్వనాన్ని బట్టి మనం చేస్తున్న పాపము, మన పరిస్థితిని బట్టి వెళ్తున్నటువంటి పాపము, ఒకనొక దినాన దేవుడు నేను క్షమగలిగినని విరిచి 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 నిన్ను కదోయి చేస్తానంటున్నాడు. ఇక నుంచైనా మనము మన పాపములు వదిలేసి ఈ దినాలలో దేవుని సన్నిధి లేక, దేవుని యొక్క ప్రభావం ఆయన ఉన్న హృదయాల్లో లేక, ఆయన యొక్క ఉన్న యొక్క కుటుంబాల్లో లేక, ఆయన ప్రార్థన కుటుంబాల్లో లేక, ఆయన యొక్క పరిస్థితులు మన హృదయంలో లేని స్థితి ఉండటం వల్ల, చూడు ఆ సహోదరా, మనం ఎంత